ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికి వందనాలు. ప్రియమైన వారలారా, బాగున్నారా? గడిచినటువంటి దినాలన్నీ దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మనకు కావాల్సిన అవసరతలన్నీ ఆయన తీరుస్తూ వచ్చాడు. మనకి ఏది ఎప్పుడు అవసరమో ఆయన తీరుస్తున్నాడు. సో మనకి ఇచ్చినటువంటి వాగ్దానములు అనేకములు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ వాగ్దానము ఒక ప్రత్యేకమైనటువంటి షరతులతో కూడినటువంటి వాగ్దానంగా ఉంటున్నది. మన వాగ్దానాన్ని తీసుకుని దాన్ని మాత్రమే చూస్తూ ఉండిపోవడం కాదు, దానికి ఉన్నటువంటి షరతులు అనుగుణంగా మన జీవితంలో మనం ముందుకు సాగినట్లయితే, ప్రాముఖ్యమైనటువంటి షరతు ఏమిటంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే వాక్యాన్ని మనం మరలా చదువుతూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే అప్పుడు మన జీవితంలో ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లయితే అది ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడి, ఇది ప్రధానమైనటువంటి షరతులు. అంటే వాక్యం అంటే ఏంది అనేటువంటి ఒక ప్రశ్న మీలో రావచ్చు. దానికి సాదృశ్యంగా పరిశుద్ధ లేఖనాల నుంచి నేను మీకు ఒక వాక్యం చూపించాలని ఆశకలను. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం మనం చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యమే దేవుడు అండి. వాక్యమే దేవుడు. మీరు దేవుడితో ప్రతిదినం మాట్లాడకుండా ఎలా జీవించగలుగుతారు? దేవుడితో ప్రతిదినము సంభాషించకుండా, కమ్యూనికేషన్ లేకుండా, మాట్లాడకుండా ఎలా జీవించగలుగుతారు ఈ లోకంలో? మనం దేవుని బిడ్డలము, మనం దేవుని నమ్ముకున్న వాళ్ళము, దేవుడే మనకు ఆధారము, దేవుడే మనకు సమస్తము. అలాంటి పరిస్థితుల్లో మనం వాక్యం లేకుండా ఎలా జీవించగలుగుతాం? అంటే వాక్యం చదవకుండా ఎలా జీవించగలుగుతాం? అంటే వాక్యం చదవడం అంటే దేవుణ్ణి చదవడమే. వాక్యం అంటే దేవుడే, ఆయనే వాక్యం, వాక్యమే ఆయన, ప్రభువైన యేసుక్రీస్తే వాక్యం. ఈ వాక్యాన్ని ప్రతిదినం నువ్వు చూడకుండా, ప్రతిదినం వాక్యంతో మాట్లాడకుండా ఎలా నువ్వు జీవించగలుగుతావు? ప్రియమైన వారలారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. వాక్యం చదవకుండా నీకు ఆశీర్వాదాలు రావాలంటే రాదు. వాక్యం రాకుండా నువ్వు తలపెట్టే కార్యము జరగాలంటే జరగదు. వాక్యం లేకుండా నువ్వు అనుకున్నది సాధించలేవు. ఒకవేళ నువ్వు విశ్వ ప్రయత్నం చేసి, మానవ ప్రయత్నం ఏదైనా సాధించినా చివరికి దానికి రిజల్ట్ ఉండదు. ఖచ్చితంగా ఓటమే, లేకుంటే మరణమో, లేకుంటే అందులో ఏదైనా ఒకటి జరుగుతుంది. అయితే వాక్యానుసారంగా వాక్యము మీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం అనే దేవుడు మీతో మాట్లాడేటప్పుడు, ఆ వాక్యానుసారంగా మీరు వెళ్ళినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప మేళ్ళు చేస్తాడు. మీరు అనుకున్నది సాధించకపోతే ప్రభువైన యేసుక్రీస్తు అనుకున్నది మీ జీవితంలో జరిగితే అదే గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం మనం పొందుకుందామా? వాక్యానుసార జీవితం జీవిద్దామా? సమర్పించుకుందామా? ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. తండ్రి, మా ప్రియమైనటువంటి వారు ఎవరైతేనైనా తండ్రి ప్రభు, నిన్ను ధ్యానించడానికి, నిన్ను చదవడానికి, నీలో అంటు కట్టబడానికి, నీ అందరి తండ్రి భయభక్తులు కలిగి జీవించడానికి ఈరోజు సమర్పించుకున్నారు. తండ్రి, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించి దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని మీరు వాగ్దానం చేసినట్టు వాగ్దానం ప్రకారంగా ఆ వాక్యమైన దేవుడు మీరే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ప్రభువా, మీరే దేవుడు, మీరే వాక్యం. ప్రభు, వాక్యము మా జీవితంలో పనిచేయటం కృప చూపించండి. ప్రభువా, గదిలో ప్రార్థన, మదిలో వాక్యం మా జీవితంలో పనిచేయటం కృప చూపించండి. వాక్యం ద్వారా మేము జీవించగలుగుతాం. ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, కనికరించండి, కృప చూపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.